హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అంటే కార్తీక మాసంలో మార్నింగ్ పూజ చేసుకుంటూ ఇంట్లో పనులు అంటే పిల్లల లంచ్ బాక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పనులన్నీ ఎలా చేసుకుంటానో, నా ప్లానింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వచ్చేస్తే, మార్నింగ్ లెగంగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే వాషింగ్ మిషన్ ఆన్ చేయటం అండి. నైట్ టైమే నేను ఈ బట్టలు వేసేస్తాను. వాషింగ్ మిషన్లో కొద్దిగా సర్ఫ్ వేసేసి అంటే సర్ఫ్ లిక్విడ్ వేసేసి మిషన్ ఆన్ చేస్తాను. కరెక్ట్గా 6:30 అంటే ఈ టైం కల్లా చక్కగా వాష్ అయిపోయి బట్టలన్నీ డ్రై అయిపోయి ఉంటాయి. అప్పుడు వాటిని తీసేసి మొత్తాన్ని ఫస్ట్ అంటే ఆరేసేసాను. అంటే నా పూజ అయిపోగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటి అంటే వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసి మొత్తం ఆరేసాను. తర్వాత ఈరోజైతే కనుక టిఫిన్ చేయలేదండి. వీక్లీ వన్స్ మాత్రం ఇలా పెరుగన్నమే పెట్టేస్తా పిల్లలకి. అంటే నిన్న నైటే నేను రైస్ కొద్దిగా ఎక్కువ పోసి అన్నం వండేసేసి దాంట్లో మజ్జిగ, ఉల్లిపాయ ముక్కలు వేసేసి నైట్ అంతా అలా మజ్జిగలో అన్నాన్ని నానబెట్టేసేసి నెక్స్ట్ డే అంటే ఈరోజు వాళ్ళకి ఇలా ఇస్తున్నాను. వీక్లీ వన్స్ మాత్రం ఈ ఫుడ్ ఇస్తాము. అంటే ఇంట్లో మేము నలుగురు ఇదే తింటాము. ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉంది, టిఫిన్ చట్నీ చేసే పని లేదు కాబట్టి. ఇక లంచ్ బాక్సెస్లో అయితే కనుక కొద్దిగా పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసేసి ఈరోజు టమాటా కర్రీ చేశాను. సింపుల్గా అయిపోతుందని అది పెట్టేశాను. అంటే ఈ లంచ్ బాక్స్ విశాల్కి పెట్టానండి. విహాస్ అయితే ఈరోజు స్కూల్కి లంచ్ బాక్స్ వద్దు అన్నాడు. ఎందుకంటే మొన్న కార్తీక సోమవారం రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రూట్సే తెచ్చుకున్నారంట స్కూల్కి. నేను కూడా ఈరోజు అవే తీసుకువెళ్తాను అని అడిగాడు. ఎట్లయినా సరే ఇంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అది కాక మార్నింగ్ పెరుగన్నమే పెట్టేశా కాబట్టి సరే తీసుకువెళ్ళు అని చెప్పేసి తనకి ఇప్పుడైతే కనుక ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇలా బాక్స్లో పెట్టి ఇచ్చేస్తున్నాను. అంటే మార్నింగ్ బ్రేక్ టైంలోనూ ఆఫ్టర్నూన్ లంచ్కి మొత్తం నేను ఇలా ఫ్రూట్సే పెట్టేస్తున్నాను. నన్ను లాస్ట్ టైము ఒక 2-3 అన్నారండి, అక్క డేట్స్ కడిగి పెట్టండి అని చెప్పేసి. ఇంట్లో అయితే కనుక కడిగే ఇస్తానండి. ఇలా స్కూల్కి వెళ్ళేటప్పుడు నీళ్ళతో శుభ్రంగా కడిగితే కనుక లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఆ ఖర్జూరం అనేది అంటే డేట్ అనేది గమ్మిగా అయిపోతుంది. పిల్లలు అంత ఇష్టపడట్లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేట్ మీద పైన లేయర్ ఉంటుంది చూసారా, దాన్ని మాత్రం తీసేసి తినేస్తారు. సింపుల్గా వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళకి అంటే విహాస్కి ఫ్రూట్స్ పెట్టేసా కదా, కొద్దిగా స్కూల్కి పాలు కూడా పెడుతున్నాను. కొద్దిగా పాలు వేడి చేసేసి దాంట్లో కాంప్లాన్ వేసేసి ఒక చిన్న బాటిల్లో పోసి ఇచ్చేస్తున్నాను. అంటే చిన్న ఫ్లాస్క్ లాంటి దాంట్లో పోసి ఇచ్చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత దాదాపు 2 అవర్స్ పాటు పాలు వేడిగానే ఉంటాయి. బ్రేక్ టైంలో తాగేసేయని చెప్పేసి తనకైతే కనుక ఈ బాటిల్లో పాలు పోసి ఇచ్చేస్తున్నాను. మొన్న లక్ష్మి గారు అన్నారండి, గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు పిల్లలు నైట్ నానబెట్టి మార్నింగ్ ఇస్తే తింటలేదక్క. నేనైతే కనుక మార్నింగ్ చట్నీ చేస్తా కదా, దాంట్లో ఇవి వేసేసి గ్రైండ్ చేసేస్తున్నానని చెప్పారు. ఓకే అలా పెడుతున్నారు, కానీ గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు లైట్గా ఫ్రై చేసి వాటిని డేట్తో ఇవ్వండి. అంటే రెండు ఒకేసారి తినేసేయమని చెప్పండి. టేస్ట్ చాలా బాగుంటుంది. గుమ్మడి గింజలు ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఈ ఫ్రై చేసిన గుమ్మడి గింజలు కొన్ని, ఒక డేటు 2 కలిపి తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకి అలా అంటే కూడా ఇలా అలవాటు చేసి చూడండి. అంటే చట్నీలో అయితే కొంచెమే తింటారు కదా, ఇలా అయితే ఒక స్పూన్ ఇవి ఒక స్పూన్ తింటారు. లేదా పిల్లలకి ఇంట్లో ఏవైనా స్వీట్స్ చేసినప్పుడు వాటిల్లో కూడా ఫ్రై చేసేసి ఆ గింజలు వేసేయచ్చు చక్కగా. ఇకైతే కనుక విహాస్తి ఈ లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కదా, కొద్దిగా ఫ్రీగా ఉన్నాను ఈ టైంలో. నేను అంటే 8:30 to 9 వరకు మాత్రం చాలా ఫ్రీగా ఉంటాను. ఇక ఒక కాఫీ పెట్టుకొని ఇక బయట కూర్చొని ఒక ½ an hour మాత్రం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ బయట ఈ టైంలో ఇలా కూర్చోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి. మొక్కలను చూసుకుంటూ చక్కగా నాకు నచ్చిన సాంగ్స్ వింటూ ఒక ½ an hour మాత్రం నేను బయట ఇలా కూర్చుంటాను. కరెక్ట్గా ఇదే టైంలో అమ్మ వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ ఫోన్ చేస్తారు. ఇక ఫోన్ తీసుకున్నాను అంటే మాత్రం ఒక ½ an hour లేదా ఒక 40 minutes అలా మాట్లాడుతూనే ఉంటాను. ఈ లోపల అత్తయ్య గారు అంటే రోజు కాకపోయినా సరే వీక్లీ ఒక 3 or 4 times మాత్రం కరెక్ట్గా ఈ టైంలోనే ఫోన్ చేస్తారు. నేను ఈ టైంలో ఫ్రీగా ఉంటానని చెప్పేసి.
నేను ఈ వీడియో తీసినంతసేపు నిజంగా అనుకున్నాను ఎవరు ఫోన్ చేయకుండా ఉంటే బాగుండు, వీడియో ఇలా కంటిన్యూ అయిపోతుంది అనుకున్నాను. లక్కీగా అయితే కనుక ఎవరు కాల్ చేయలేదు. ఇక నేను కూడా ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పేసి ఇక ఈ పని అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కనుక పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్స్ మార్చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఆ కవర్స్ అండ్ బెడ్షీట్స్ మాత్రం తీసేస్తున్నాను. ఈ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ మాత్రం 5 డేస్కి ఒకసారి మారుస్తాను. అంటే అవి మార్చిపోయి బాగా మురికిగా అయ్యేదాకా మాత్రం ఉంచును. మోస్ట్లీ నేను 5 డేస్కి ఒకసారి మారుస్తాను. ఒకవేళ కుదరకపోతే మాత్రం 1 వీక్ తర్వాత కంపల్సరీగా తీసేస్తాను. ఇక ఈరోజైతే కనుక ఈ బెడ్షీట్స్ తీసేసి ముందుగానే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఒక్కోసారి అయితే కనుక బెడ్షీట్స్ కొద్దిగా ఎక్కువగా మురిగ్గా ఉన్నాయి అనుకుంటే కనుక వేడి నీళ్ళు పోసేసి కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ వేసేసి 2-3 సార్లు వాషింగ్ మిషన్ రన్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఆ వేడి నీళ్ళల్లో ఈ బెడ్షీట్స్ మొత్తం శుభ్రంగా నానిన తర్వాత అప్పుడు నేను వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేస్తాను. చక్కగా బెడ్షీట్స్ అనేవి మురికిపోయి చక్కగా చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. ఇందాక బెడ్ మీద పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్స్ తీసా కదా, ఇప్పుడైతే కనుక వీటి మీద కవర్స్ వేసేస్తున్నాను. పిల్లో కవర్స్ పాత ఉంటే చూసారా కొద్దిగా పాడైపోయి అవైతే కనుక నేను బయట పడేనండి, వాటిని పక్కన పెట్టేస్తాను. ఇలా పిల్లో కవర్స్ వేసేటప్పుడు ముందు పిల్లోకి ఆ పాత కవర్ వేసిన తర్వాత పైన ఈ కవర్ అనేది వేస్తాను. ఎందుకంటే లోపల పిల్లో మీద ఎటువంటి మరకలు పడకుండా ఉండటానికి. తర్వాత మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాం కదా, అప్పుడు పైన పిల్లో కవర్కి ఆయిల్ అంటుతుంది, లోపల ఉన్న పిల్లోకి ఆయిల్ అంటి మరకలు పడుతూ ఉంటే ఆ మరకలు అనేవి అసలు పోవు. అందుకని నేను ఆల్రెడీ యూజ్ చేసేసిన పిల్లో కవర్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం పక్కన పెట్టేయకుండా ఈ పిల్లోస్కి వేసేసిన తర్వాతే కవర్ అనేది వేస్తాను. మార్నింగ్ నేను బట్టలు ఆరేసా కదా, అవైతే శుభ్రంగా ఆరిపోయినాయి. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసి ఏమైనా పనులుంటే అవి చూసుకొని మళ్ళీ వచ్చి ఈ బట్టలు అనేవి ఫోల్డ్ చేసేస్తాను. ఇక తర్వాత పాలు వచ్చినాయండి, పాలు కూడా కాగిపోయినాయి. ఒక స్టవ్ మీద కొద్దిగా సాంబార్ కూడా పెట్టేస్తున్నాను. అంటే నైట్ చేయాల్సిన వంట ఈరోజే కంప్లీట్ చేసేసుకున్నాను. రేపు గుడికి వెళ్ళాల్సిన పని ఉంది. నైట్ కొంచెం తొందరగా పడుకోవచ్చులే, ఈ వంట పని నైట్ పెట్టుకుంటే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే వంట అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. కొద్దిగా సాంబార్ పెట్టేసి సొరకాయ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఐడియా ఉందా? సొరకాయ బజ్జీ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఒక 15 to 20 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. కానీ ట్రై చేసి చూడండి. సొరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఈ సొరకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసి వీటిని అంటే ఈ సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మగ్గేటప్పుడే కొద్దిగా అంటే మనం ఎన్ని ముక్కలు వేసామో దానికి తగ్గట్టుగా కొద్దిగా చింతపండు వేసుకొని ఈ ముక్కలు బాగా మగ్గించుకోవాలి. మళ్ళీ ఇదే టాపిక్ నేను ఈ సొరకాయ బజ్జీ చేసేటప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే కనుక పాలు దింపేసేసి చిన్న స్టవ్ మీద ఈ సాంబార్ పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. సాంబార్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఈ సొరకాయ బజ్జీ కోసం దీని మీద ఒక మట్టి పాత్ర పెట్టేసేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. చక్కగా మగ్గిపోతాయి. సొరకాయ కూడా చాలా లేతగా ఉంది. ఈలోపు అంటే ఈ సొరకాయ ముక్కలు చక్కగా మెత్తగా మగ్గేలోపు ఇప్పుడు మజ్జిగ చేద్దాం అనుకుంటున్నాను. నేను 4 డేస్ నుంచి మీగడ తీసేసి డీప్లో అలానే ఉంచేసాను. ఇంకా ఇప్పుడు ఆ మీగడ తీసేసి ఈ పని అయ్యేలోపు పక్కన మజ్జిగలోంచి వెన్నపూస కూడా తీసి పక్కన పెట్టేసి మజ్జిగ చేయటం అనేది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా.
ఈ వింటర్ సీజన్లో వెన్నపూస మాత్రం చక్కగా పడుతుందండి. అది కాక ఫ్రిడ్జ్లోంచి తీసిన మేగడ కదా, ఇంకా తొందరగా వెన్నపూస పడిపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ వెన్నపూస మొత్తాన్ని బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అన్నట్టు తర్వాత ఇలా నేను బిజీగా పనులు చేసుకుంటూ ఉండేటప్పుడు కూడా ఒకసారి మన ఛానల్ని నేను ఓపెన్ చేసి చూసి మీరు ఏమైనా మెసేజెస్ ఏమైనా పెట్టారా అని చెప్పేసి ఒకసారి చూస్తాను. కరెక్ట్గా అదే టైంలో లక్ష్మి గారు ఒక మెసేజ్ పెట్టారండి. అంటే ఈ పని నేను చేస్తున్నప్పుడు అక్క ఏం చేస్తున్నారని చెప్పి పెట్టారు. నేను మాత్రం ఆవిడ నా కోసం ఈ మెసేజ్ పెట్టారు కదా అనుకొని వెంటనే రిప్లై మాత్రం ఇచ్చానండి. సాంబారు సొరకాయ బజ్జీ చేస్తున్నానండి అని చెప్పేసి మెసేజ్ పెట్టాను. కానీ ఇలా పని చేసేటప్పుడు అలా మెసేజెస్ వస్తుంటే మాత్రం నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. చేసిన ప్రతి పనిని వీడియో తీయలేక స్కిప్ చేద్దాము అనుకున్నా సరే ఇలాంటి మెసేజెస్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా మోటివేషన్గా అనిపించి ఏ పనులు స్కిప్ చేయకుండా మాత్రం కొద్దిగా కష్టంగా అనిపించినా సరే నేను వీడియో షూట్ చేసుకుంటూ పనులు మాత్రం కంప్లీట్ చేసేస్తాను. అసలు కష్టం అంతా ఎక్కడుంటుంది అంటే ఈ పనులన్నీ వీడియోస్ చేస్తా కదా, ఆ వీడియోస్ని ఎడిటింగ్ చేసిన వీడియోని వాయిస్ ఇచ్చిన తర్వాత థంబ్నెయిల్ చేసి పోస్ట్ చేస్తాం కదా, అప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ దాంట్లో మాత్రం నాకు అంటే వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే కామెంట్స్ చూసిన తర్వాత నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మీతో మాట్లాడుతూ వెన్నపూస చేసేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను కదా, ఈలోపు పొయ్యి మీద పెట్టిన సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఆ సొరకాయ ముక్కల్ని మిక్సీలో వేసేసి కొద్దిగా జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేశానండి. ఆల్రెడీ సొరకాయ ముక్కలు మగ్గేటప్పుడే కొద్దిగా చింతపండు కూడా వేసా కదా, మొత్తం మిక్సీ పట్టేశాను. ఆ మిక్సీ పట్టిన ఈ సొరకాయ గుజ్జుని తాలింపు పెట్టేసి దాంట్లో వేసేసి దాంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసి కలిపేశాను. పచ్చిమిర్చి అయితే ఇంకో 3-4 వేయొచ్చు, కానీ ఇంట్లో లేవు. ఈవినింగ్ తెప్పించిన తర్వాత కలిపి అలా ఉంచేస్తాను. కానీ పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక ½ అవర్ అలానే ఉంచేసేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ సొరకాయ బజ్జీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక వీడియో స్టార్టింగ్లో 12:30 వరకు చేసుకున్న పనులు అన్నా కదా, నేను కిచెన్లో పని అయ్యేపాటికి 12:30 అయిపోయిందండి. ఇప్పుడు టైం కూడా దాదాపు 1:30 అవుతుంది. ఇంకా నేను భోజనం చేయలేదు. మార్నింగ్ వేసిన అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసా కదా, అవి డ్రై అయిపోతే తీసి ఆరేసాను. బయట ఎండ అయితే కనుక మామూలుగా లేదు. సమ్మర్లో ఎలా ఉంటుందో ఎండ అలా ఉంది. పిల్లో కవర్స్, ఈ బెడ్షీట్స్ చక్కగా ఆరిపోయినాయి. మనం ఎప్పుడైనా సరే 2 పనులు మాత్రం వెంటనే చేసేయాలండి. వీటిని కనుక పెండింగ్ పెట్టాము అంటే ఇల్లంతా చిరాగ్గా ఉంటుంది. ఆ పనిని ఎప్పుడు చేద్దామన్నా సరే అస్సలు చేయాలనిపించదు. ఒకటి, ఆరిన బట్టలు వెంటనే ఫోల్డ్ చేసేసి వాటి ప్లేసుల్లో అంటే కబోర్డ్స్లో పెట్టేయటం. 2, వంట చేసిన తర్వాత ఆ గిన్నెలు సింక్లో వేసి అలా వదిలేయకుండా వెంటనే కడిగేసేసి గిన్నెల స్టాండ్లో పెట్టేయటం అండి. ఈ 2 పనులు మనం ఎప్పుడైతే వెంటనే కంప్లీట్ చేసామో అప్పుడు ఆ రోజు, ఆ గంట, ఆ నిమిషం అసలు మనకు పనులు ఏమీ లేనట్టుగానే ఉంటాయి. ఈ పనులు కనుక స్కిప్ చేసామా ఇంకా ఆ రోజంతా మనకి పనులు చేస్తూనే ఉన్నట్టే ఉంటుంది మన ఫీలింగ్ మాత్రం. అందుకని నేను ఎప్పుడు ఈ 2 పనులు మాత్రం అస్సలు పెండింగ్ అనేది పెట్టను. ఇందాక నేను వాషింగ్ మిషన్లో ఈ బట్టలు తీసి ఆరేసిన తర్వాత లోపలికి వచ్చి ఆరెంజ్ జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఆ ఒక్క పని ఒక్కటే స్కిప్ చేశాను. అంటే ఆ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రం ఆ వీడియో తీయలేదు. ఇప్పుడైతే కనుక పనుల హడావుల్లో పడిపోయి ఫ్రిడ్జ్లో పెట్టిన జ్యూస్ అయితే కనుక ఇక అలానే ఉంది. ఇంకా ఈవినింగ్ వరకు ఉంటే పాడైపోతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఈ బట్టలన్నీ వాటి ప్లేస్లో పెట్టేసి అంటే కబోర్డ్స్లో పెట్టేసి ఇప్పుడైతే కనుక ఆ జ్యూస్ తాగేస్తాను. అన్నట్టు మొన్న లాస్ట్ మంగళవారం పోస్ట్ చేసిన వీడియోలో నేను అందరికీ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదండి. కొంతమందికి మాత్రమే ఇచ్చాను, నాకు టైం కుదరక. తప్పకుండా వాళ్ళందరికి కూడా నేను రిప్లై ఇస్తాను. కానీ ఈసారి మాత్రం కొద్దిగా లేట్ అయింది. ఇంట్లో పనుల వల్ల, హడావుడి వల్ల కుదరలేదు. ఇక మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది.
మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ సండే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.